అందరికీ నమస్కారం. నేను మీ కుమ్మనేని. ఈరోజు రాజకీయాలు చూసుకున్నట్టయితే ఒంగోలు బస్ట్ పోతుంది. చీరల పంపిణీ, ఫేక్ పట్టాలు, డబ్బులు పంపిణీ, డబ్బు వెరేయటం, కార్యకర్తలు బెదిరియటం. ఈరోజు నిన్న ఎలక్షన్ కూడా అనౌన్స్ చేసింది. స్వచ్ఛందంగా మనం ఏదైనా చేయొచ్చు. ఈరోజు జనార్దన్ అన్న మార్క్ అంటే ఏందో జనాల్లో చూపిస్తున్నట్టు రోజుకి. టీడీపీ కార్యకర్తల్లో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. జనార్దన్ గారి మీద ఎన్నో కేసులు పెట్టారు. అదేవిధంగా ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్సాహం వచ్చింది జనాల్లో. టీడీపీ కార్యకర్తల్లో అంతకన్నా ఉత్సాహం వచ్చింది. టీడీపీ కార్యకర్తలు ఎవరు ఇంకా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. అది కాకుండా నిన్న మాగొండ శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా కొత్త ఉత్సాహం తెచ్చాడు జనాలు. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తామని కాలర్ ఎగరేసి చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలారా ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దాం. టీడీపీని అధికారంలో తెచ్చుకున్నాం. మనకు కావాల్సింది సాధించుకున్నాం. అభివృద్ధి కావాలి అంటే జనార్దన్ గారు ఖచ్చితంగా రావాలి. ఎంపీగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఉండాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినా అన్నా అంటూ ఆపదందుకునే అన్న మన దామచర్ల జనార్దన్ అన్న. అలాగే ఇంకో ఆపన్నాస్తుడైన మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు వెళ్ళిగానే తమ్మి కూర్చొని టిఫిన్ తినమ్మా అంటాడు. జనార్దన్ అన్న కుటుంబం ఎంత దాన ధర్మాలు చేసిందో అలాగే మాగొండ శ్రీనివాసరెడ్డికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అనేది జిల్లాలో ఉంది. మన 12 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఓట్ ఫర్ టీడీపీకి ఓటు వేయండి. జనార్దన్ గారిని, మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి. జై టీడీపీ, జై టీడీపీ. థ్యాంక్ యూ. సైనింగ్ మీ కుమ్మనేని.